కమ్యూనిస్టులతో పాటు జనతాదళ వాళ్ళందరితో పెట్టుకుని తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది, టీఆర్ఎస్ తో సహా కలిపి. ఓడిపోలేదా? అప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. 2009లో. వీళ్ళందరూ కలిసి పోటీ చేశారే, మరి ఎట్ట గెలిచాడు రాజశేఖర రెడ్డి? బేసిక్గా నువ్వు కూటమి కట్టేస్తే అనేటటువంటిది వద్దు. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మన కార్యకర్తలు ఎదుటి కార్యకర్తలు అందరికీ కరెక్ట్గా ఉందా లేదా, రెస్పెక్ట్. ఇక్కడ ఆత్మగౌరవం, వీళ్ళేదో అహంకారం కోరుకోవట్లేదు. జనసేన కార్యకర్త పవన్ అభిమాని అభిజాత్యం లేదు వాళ్ళకి. వాళ్ళు అడుగుతున్నది అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కూడా గుర్తించండి. మీటింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎమ్మెల్యే సీట్ మీద కూర్చుని ఉన్నాడు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిని స్టేజ్ మీద పిలవడానికి ఏం బాధ? భారతీయ జనతా పార్టీ ఇది ఇన్ఛార్జిని స్టేజ్ మీద పిలవడానికి ఏం బాధ? ఇలా ముగ్గురు కూర్చుని ఈ ఇష్యూస్ లో ఇదిగో మనం ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు డిసైడ్ చేస్తున్నాం, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే లిస్ట్ ఇవ్వండి, మీ వాళ్ళే లిస్ట్ ఇవ్వండి. వీళ్ళిద్దరి దగ్గర తీసుకుని తెలుగుదేశం క్యాండిడేట్ ఎమ్మెల్యే వాళ్ళు 50 పేర్లు ఇచ్చారు, నువ్వు 10 అప్రూవ్ చేయి, వాళ్ళది ఒక 10 అప్రూవ్ చేయి. తెలుగుదేశం వాళ్ళది 50 అప్రూవ్ చేసుకో. ఆ రేషియో ఇంతకుముందు నీ సీట్ల పరమైన రేషియో 7% 10% ఏదైతే ఉందో దాని ప్రకారమే మూవ్ అవ్వరు. అది ఆ రేషియోలో మేము చేస్తున్నాం మీకు అని చెప్పండి. వాళ్ళు చెప్పాలి, వీళ్ళు